నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో ఉన్న జలకనూరు మధ్యగుండం చెరువు 3 రోజుల క్రితం తెగిపోయిన చెరువును మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పరిశీలించారు. గతంలో ఈ మధ్యగుండం చెరువు తెగిపోతే నాసిరకం పనులు చేస్తారని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు తీరాలంటే మధ్యగుండ చెరువులో నీళ్లు ఉండాల్సిందేనని బైరెడ్డి అన్నారు. నంద్యాల పార్లమెంటు సభ్యురాలు సబ్రీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జలకనూరు మధ్యగుండం చెరువుకు 7 కోట్ల రూపాయలు మంజూరు చేయించిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మరిన్ని నిధులు సాధిస్తుందని బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలిపారు. ఎకరాలకు ఆయకట్టు ఉన్నటువంటి పెద్ద చెరువు, చాలా పెద్ద ట్యాంక్. ఈరోజు ఈ 2800 ఎకరాలే కాకుండా ఒక 2000 ఎకరాల అదనంగా కూడా పారించుకుంటున్నాం. ఇది సడన్గా నిన్న భారీ వర్షాల కారణంగా దాదాపుగా ఈ యొక్క చెరువు కట్ట తెగిపోయింది. అనుకోని విధంగా ఈ తెగిపోవడము రైతులకు చాలా నష్టం. ముఖ్యంగా 2018లో నీరు చెట్టు అన్నటువంటి కార్యక్రమంలో పనులు చేశారు అన్నాడు. అటువంటి లోకల్ నాయకులు ఆనాడు నీరు చెట్టులో ఎన్ని ఒకతోకలు జరిగాయి. అక్కడ చాలా జాగ్రత్తగా నీరు చెట్టులో చేయాల్సింది వీళ్ళు ఏం చేశారంటే కకృతి పడి 2018లో ఆ తూముక అటు ఇటు ఉన్నటువంటి దానికి ఆ కట్టను తీసుకొని వచ్చి దీనికి జాయిన్ చేసే దగ్గర దానికి ఒక టెక్నాలజీ ఉంది. ఇక్కడ కూడా పాడు కాకుండా ఈ రకంగా రైతుల కడుపు కొట్టేది పోయేది కొట్టుకొని వెళ్ళిపోయారు బిల్లులు. దీంట్లో ప్రధానంగా ఈ తాలూకా నాయకులు ఆనాడు రాజ్యం వెళ్ళిన నాయకులు జలకనూరులో మరి వాళ్ళు కూడాను పర్సంటేజీలు తిన్నారు. ఆ రోజు 2018 2800 ఎకరాలకు